అందరికీ నమస్కారం. ఒక 21 ఏళ్ల అబ్బాయి 71 ఏళ్ల కోటీశ్వరురాలిని పెళ్లి చేసుకున్నాడు. కానీ 7 రోజుల తర్వాత అతను ఏం చేశాడో చూసి షాకయ్యాడు. ఏం జరిగిందో చూసి అతని కాళ్ల కింద నేల కదిలినట్లుగా భావించాడు. అవును ఫ్రెండ్స్, అసలు 7 రోజుల తర్వాత ఏం జరిగింది? ఎంతో మిస్టీరియస్గా ఉండే ఈ స్టోరీ అనేది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కూడా మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై హింద్ జై భారత్ అని తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఈ కథ ఏమిటో తెలుసుకుందామా? సుభాష్ మెహతా. సుభాష్ అనే ఒక 21 ఏళ్ల అబ్బాయి జీవితంలో ఎంతో కష్టాలతో సాగుతుంది జీవితం. ఎందుకంటే అతని తల్లి శారదాదేవి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఇక త్వరలోనే ఆమెకు ఖరీదైన వైద్యాన్ని అందించకపోతే ఆమె బ్రతికే అవకాశం చాలా తక్కువ అని డాక్టర్లు చెప్పేశారు. మరోవైపు అతని 18 ఏళ్ల సోదరి నీరజ ఎంతో ప్రతిష్ట కళాశాలలో ఇప్పుడే అడ్మిషన్ తీసుకొని అడుగుపెట్టింది. ఇక ఫీజు కట్టకపోవడంతో చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరో పక్కన సుభాష్ తానే స్వయంగా న్యాయశాస్త్రం చదువుతున్నాడు. కానీ ఇప్పటి వరకు అతనికి ఒక సాధారణ ఇంటర్న్షిప్ మాత్రమే అతని ఆదాయంతో నిర్వహించడం చాలా కష్టంగా మారింది. దానికి తోడు తండ్రి చేసిన అప్పులు ఇప్పుడు వారి నెత్తిన పడ్డాయి. ఆ అప్పులు, వడ్డీలు, వారి బెదిరింపులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే అప్పు చేసి అయినా సరే తన తల్లికి మందులు, తన చెల్లెలికి పుస్తకాలు కొనడం కోసం అతనికి ఒక కలలాగా అనిపించింది. ఒకరోజు 21 ఏళ్ల యువకుడు సుభాష్ ఒక టీ దుకాణం వద్ద నిలబడి తన జీవితంలోని సమస్యల గురించి ఆలోచిస్తూ అయోమయంలో ఉన్నప్పుడు ఎదురుగా ఎవరో తన వైపు ఆసక్తిగా చూస్తున్నారని అతనికి అనిపించింది. మెల్లగా అతను తల పైకెత్తి ముందుకు చూశాడు. దాదాపుగా 70 ఏళ్ల వయసున్న ఒక ఆకట్టుకునే మహిళ. ఆమెను చూస్తుంటే పెద్దావిడలాగా ఉంది, కానీ ఎవరు విస్మరించలేనంత వ్యక్తిత్వంలాగా ఉంది. ఖరీదైన తెల్లటి చీర, వజ్రాలతో నిండిన నగలు, కళ్ళల్లో లోతైన ఆత్మవిశ్వాసం. సుభాష్కి అర్థం కాలేదు ఆమె అతని వైపు ఎందుకలా చూస్తుందో. అంత గొప్ప వ్యక్తి ఇక్కడ ఇటువంటి రోడ్డు మీద ఏం చేస్తున్నారు? నాలాంటి సాధారణ వ్యక్తి నుంచి ఆమె ఏం కోరుకుంటుంది? అతనికి అర్థం కాలేదు. ఆమెని పేరు సుభాష్ మెహతాలా ఉంది. ఆ మహిళ గొంతు చాలా లోతుగా ఉంది. మీ అమ్మ పేరు శారదాదేవి అని అడిగింది. మీ అమ్మ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా. చెల్లెలు కూడా కాలేజీలో చదువుతుంది. ఇక అలాగే నేనెత్తిన అప్పుల భారం కూడా ఉంది. ఇక ఆమె చెబుతున్న మాటలు విన్న సుభాష్ చేతిలో ఉన్న టీ కప్పు వణికిపోతుంది. తన గురించి ఇన్ని వివరాలు చెబుతున్న ఆమె ఎవరు? మీరెవరు మేడం అని భయంగా అడిగాడు. శకుంతలాదేవి అని మహిళ పేరు చెప్పింది. ఖచ్చితంగా నా పేరు వినే ఉంటారే అని కూడా అంది. ఇక సుభాష్ వెంటనే శకుంతల గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనే పేరు గుర్తుకు వచ్చింది. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంలో ఒక కంపెనీ అది. కానీ యజమాని దేవి కోట్ల సంపదకు వారసురాలు. హై ప్రొఫైల్ ప్రాపర్టీస్ తో లెక్కలేనన్ని వివాదాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తి ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తుంది? తన గురించి ఆమెకు అంతలాగా ఎలా తెలిసింది? వెంటనే మేడం, మీకు నా నుండి ఏం కావాలి అని అనుమానంగా అడిగాడు. శకుంతలాదేవి దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఈ విధంగా చెప్పింది. ఆ మాట వినగానే సుభాష్కు ఏదో తప్పు విన్నట్లుగా అనిపించింది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇక శకుంతలాదేవి ఆ విషయాన్ని బిగ్గరగా చెప్పిన వెంటనే కాళ్ళ కింద భూమి కనిపిస్తుంది. మీరు జోక్ చేస్తున్నారా అని అతను ఆశ్చర్యంగా చూశాడు. 70 ఏళ్ల కోటీశ్వరురాలు ఒక 21 ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇది నిజంగా జోక్ కాదా? నమ్మలేనట్లుగా అడిగాడు. లేదు. శకుంతలాదేవి ముఖం గంభీరంగా ఉంది. ఇది ఒక ప్రపోజల్ అనుకో. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మీ అమ్మకు ఖరీదైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇప్పిస్తాను. చెల్లెలి యొక్క చదువు బాధ్యత నేను చూసుకుంటాను. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఇక ఆ మాటలన్నీ సుభాష్ కలలు కంటూ ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడు వెంటనే సుభాష్, ప్రతిఫలంగా నేనేం చేయాలి? ఏమీ అవసరం లేదు. నాకు చట్టబద్ధమైన భర్తలాగా ఉండాలి. అలాగే మన పెళ్లి కాగితాల వరకే పరిమితం అవుతుంది. నీ జీవితం మీద ఎలాంటి ఆంక్షలు ఉండవు. నీకు పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది.
ఇక ఆ ప్రపోజల్ వినగానే సుభాష్కు ఒక అద్భుతమైన వరంలాగా అనిపించింది. కానీ అతని హృదయంలో ఒక వింత భయం కూడా ఉంది. ఈ మహిళ దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరు. కానీ నన్నే ఆమె ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. వెంటనే ఆమె మీకు కొంత సమయం కావాలా అని అడిగింది. ఇక అప్పుడు సుభాష్కు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ ప్రపోజల్ ఒక ప్రాబ్లం లాంటిది అని అతడికి కూడా తెలుసు. అవును అని చెబితే తన తల్లి జీవితం, తన యొక్క చెల్లి జీవితం సుఖంగా ఉంటుంది. అది నిజం కూడా. తన సోదరి భవిష్యత్తును పూర్తిగా మార్చేయవచ్చు. అతని జీవితం కూడా మారిపోతుంది. కానీ దీని వెనుక అసలు కారణం ఏమిటి? నిజంగా ఇది అంత సులభమా? అందుకే అతను కాసేపు దీర్ఘంగా శ్వాస తీసుకుని ఈ విధంగా చెప్పాడు. మేడం, ఆలోచించడానికి కొద్దిగా సమయం కావాలి. వెంటనే శకుంతలాదేవి చిన్నగా నవ్వింది. సరే, కానీ గుర్తుంచుకో, ఈ ప్రతిపాదన శాశ్వతంగా నీకే ఉండదు. ఆ తరువాత నెమ్మదిగా తన ఖరీదైన కారులో ఎక్కి ఆమె వెళ్ళిపోయింది. కానీ సుభాష్ మదిలో వేలాది ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రపోజల్ నిజంగా అంత సులభమా? లేక దీని వెనుక ఏమైనా లోతైన రహస్యం ఉందా? 70 ఏళ్ల కోటీశ్వరురాలు అతన్ని పెళ్లి చేసుకుంటాను అంటే సుభాష్ నమ్మలేకపోతున్నాడు. అంతా చాలా వేగంగా జరిగిపోయింది. అతనికి ఏం అర్థం చేసుకునే అవకాశం లభించలేదు. ఎటువంటి ఉత్సాహం కూడా లేదు. కొన్ని లీగల్ డాక్యుమెంట్స్, ఒక సంతకం, కొంతమంది సాక్షులు అతని తలరాతను మార్చేశారు. ఇప్పుడు అతను ఒక భవనానికి చట్టబద్ధమైన యజమాని. అలాగే ఇప్పుడు అందులో తాను కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయాడు. సుభాష్ మొదటిసారిగా మ్యాన్షన్ లోనికి అడుగు పెట్టగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకంటే అది మామూలు భవనం కాదు, అదొక ప్యాలెస్. అలాగే అది పాలరాతి గోడలు చాలా పెద్దవిగా ఉన్నాయి. ఎన్నో కాలాల నాటి నీడలను కప్పి ఉంచాయి. ఎత్తైన స్తంభాలను చక్కగా చెక్కారు. పాతకాలపు షాండియర్లు వాటిపై వేలాడుతూ ఉన్నాయి. ఇంకా అవి వాటి వెలుగుతో మెరుస్తూ ఉన్నాయి. ఖరీదైన విదేశీ పెయింటింగ్స్ ను గోడలకు వేలాడదీశారు. కొంతమంది రాజులు, చక్రవర్తుల వద్ద ఉన్న కొన్ని వింత బొమ్మలు కూడా ఉండేవి. ఈ చిత్రాలే ఆ అనుభవం, ఆ భవనం అన్నట్లుగా ఉన్నాయి. ఇవన్నీ సుభాష్ ముందుకు కదిలినట్లుగా అనిపించింది. అతని అడుగడుగున భయంకరమైన నిశ్శబ్దంలో ప్రతిధ్వనిస్తూ ఉంది. ఒక పాత కానీ విలువైన ఇరానియల్ కార్పెట్ నేలపై పడి ఉంది. భవనం లోపల ఒక వింత చల్లదనం ఉంది. కానీ ఆ చలి వల్ల కాదు, ఏదో కనిపించని భయం వల్ల సుభాష్కు ఆ విధంగా అనిపిస్తుంది. ఆ మ్యాన్లోకి సేవకులు వింతగా ప్రవర్తిస్తున్నారని భావించాడు. పెద్ద పని మనిషి రఘునాథ్ వయస్సు 55 నుంచి 60 ఏళ్లలోపు, వీపు వంగి ముఖం ముడతలతో కప్పబడి ఉంది. అతని కళ్ళు ఎప్పుడూ భయపడుతూనే ఉంటాయి. సుభాష్ ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పే ముందు అటు ఇటు చూస్తూ ఉండేవాడు. మరెవ్వరూ వినడం లేదని నిర్ధారించుకున్నట్లుగా ఆ భవనం ప్రధాన సేవకురాలు కమలమ్మ చాలా తక్కువగా మాట్లాడేది. ఆమె సుభాష్ ముందుకు వచ్చినప్పుడల్లా ఆమె పని త్వరగా ముగించుకుని వెళ్ళిపోయేది. సుభాష్కి అర్థం కాని ఏదో ఒక విషయం ఆమె కళ్ళల్లో ఉంది. అది భయమా లేదా తీవ్రమైన విచారణ? ఇతర సేవకులు కూడా చాలా మర్యాదగా నిశ్శబ్దంగా ఉండేవారు. కారణం లేకుండా సుభాష్తో ఎవరు మాట్లాడేవారే కాదు. ఆ మ్యాన్లో ఎంతమంది ఉన్నా కూడా అంతా నిశ్శబ్ద వాతావరణంగా అనిపించేది. భవనంలోనికి అడుగు పెట్టగానే సుభాష్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటంటే, ఎప్పుడూ మూసి ఉండే 2 అంతస్తులో వెడల్పాటి పాలరాతి మెట్లు ఉన్నాయి. అవి నేరుగా పైకి వెళ్తాయి. అయితే సుభాష్ అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎవరో ఒక పని మనిషి అతన్ని ఆపేస్తూ ఉండేది. పైకి వెళ్ళడం నిషిద్ధం అయ్యగారు అని చెప్పేవారు. అప్పుడు సుభాష్ తలెత్తి చూసి ఎందుకు అని రఘునాథ్ని అడిగాడు. అప్పుడు రఘునాథ్ జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు. 2వ అంతస్తుకు వెళ్ళిన మిత్ర దగ్గర పెద్ద చుక్క తలుపు ఉన్నది. అది చీకటితో చుట్టుముట్టినట్టుగా ముదురు రంగులో ఉంది. ఆ తలుపుకు పెద్ద ఇనుప తాళం కూడా ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ డోర్ పైన సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. అది ఎప్పుడు ఆ డోర్లు పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది. అది చూసి సుభాష్ షాక్ అయ్యాడు. ఈ సీసీటీవీ కెమెరా పర్యవేక్షిస్తుంది. అసలు ఈ డోర్ మూసివేయాల్సి ఉంటే దానిపై సీసీటీవీ కెమెరా ఎందుకు ఏర్పాటు
చేశారు అంటే ఈ తలుపు వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? సుభాష్ కి మొదట్లో పగలు రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. దడ దడ అంటూ 2 అంతస్తుల నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయి. సుభాష్ లేచి ఒకరోజు వెళ్తాడు. అయితే పైకి వెళ్లేందుకు ప్రయత్నించగానే రఘునాథ్ వచ్చాడు. ఇక్కడ ఏం చేస్తున్నారయ్యగారు? దీంతో సుభాష్ షాక్ అయ్యాడు. రఘునాథ్ కళ్ళల్లో మాత్రం భయం కనిపిస్తుంది. రాత్రిపూట బయటకు రావద్దు బాబు, ఈ విధంగా చెప్పి నెమ్మదిగా వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కానీ సుభాష్ కు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆ మూసి ఉన్న తలుపు వెనుక ఏముందో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు. ఈ భవనం విక్రమ్ కపూర్ అనే బిలియనీర్కు చెందినది. అతని 15 ఏళ్ల క్రితం అనుమానాస్పద ప్రమాదంలో మరణించాడని సుభాష్ కు క్రమక్రమంగా తెలిసింది. ఈ భవనంలోనే చనిపోయాడు అని చెప్పినా అతని మృతదేహం మాత్రం ఎప్పుడూ కనబడలేదట. శకుంతలాదేవికి దీని గురించి ఏమైనా తెలుసా? విక్రమ్ కపూర్ మరణం యాక్సిడెంటా లేదా కుట్ర? రోజులు గడుస్తున్న కొద్దీ ఆ కేసును పరిష్కరించడం అంత సులభం కాని పజిల్లా చిక్కుకున్నాడని సుభాష్ గ్రహించాడు. ఈ భవనం గోడలో ఏదో దాచిపెడుతున్నాయి. అయితే ఆ రహస్యం ఏమిటి అనేదే ప్రశ్న. ఇక 3వ రోజు రాత్రి భవనంలోని పెద్ద షాండియర్ల వెలుతురు మసకబారింది. బయట బలమైన గాలులు చెట్లను వణికిస్తూ ఉన్నాయి. అవి కూడా ఏదో ఒక రహస్యం యొక్క గుసగుసలు ఆడుతున్నట్లుగా ఆ భవనంలోని వింత శబ్దం అలుముకుంది. కానీ సుభాష్ హృదయంలోను తుఫాను మ్రోగింది. శకుంతలాదేవి తన నుండి ఒక పెద్ద నిజాన్ని దాచిపెడుతుందని సుభాష్ అప్పుడే విన్నాడు. అతనికి ఇంకా తెలియదు, కానీ నిజం బయటపడే సమయానికి అది చాలా ఆలస్యంగా ఉంటుంది. సుభాష్ మనసు అయోమయంలో పడింది. అతన్ని ఉంచిన ఆ సత్యం ఏమిటి? అంధుడిగా ఉంచిన అతను మంచం మీద పడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తుఫాన్ అతని హృదయంలో చెలరేగుతూ ఉంది. ఒక అదృశ్య శక్తి అతన్ని పిలుస్తున్నట్లుగా భవనంలోనికి చీకటి సందుల్లో పాత తలుపు వెనుక రహస్యాల్లో ఎప్పుడూ తాళం వేసి ఉన్న మూసిన తలుపు వెనుక అతని కుతూహలం శకుంతలాదేవి కార్యాలయం వరకు చేరింది. పని మనుషులు గాఢ నిద్రలో ఉండగా సుభాష్ మంచం నుండి నెమ్మదిగా లేచాడు. తన గది తలుపు తెరిచాడు. బయటకు చూడగా ఎక్కడా చూసినా నిశ్శబ్దం కనిపించింది. నెమ్మదిగా శకుంతలాదేవి ప్రైవేట్ ఆఫీస్ వైపు నడిచాడు. ఆమె స్టడీ రూమ్ ఆ భవనం యొక్క పశ్చిమ భాగంలో ఉంటుంది. పాత అల్మారాను గోడలతో కప్పి మధ్యలో ఒక పెద్ద మహోగని టేబుల్ ఉంచారు. సుభాష్ తలుపు మీద చేయి వేసి చూశాడు. అది తెరిచేస్తుంది. లోపలికి వెళ్ళాడు. గదిలో మసక వెలుతురు వచ్చింది. వ్యాపార ఒప్పందాలు, ప్రైవేట్ కాంట్రాక్టర్ల పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉన్న ఫైళ్లు అలమారాల్లో ఉన్నాయి. కానీ అతను సూటిగా టేబుల్ వైపు చూశాడు. కొన్ని పాత డాక్యుమెంట్లు, మందపాటి కవర్లు ఉన్నాయి. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వణుకుతున్న చేతులతో ఆ కవర్ తెరిచాడు. లోపల నుంచి కొన్ని పాత చిత్రాలు బయటకు వచ్చాయి. ఆ ఫోటోలో 2 వ్యక్తులు నిల్చున్నారు. ఒకరు అతని తండ్రి అమిత్ మెహతా, మరొకరు విక్రమ్ కపూర్. సుభాష్ కళ్ళు ఆ చిత్రాల మీద పడ్డాయి. విక్రమ్ కపూర్ మరియు అతని తండ్రి నవ్వుతూ ఉన్నారు. కానీ విక్రమ్ కపూర్ ముఖంలో ఒక వింత భావం ఉంది. ఆ తర్వాత ఫోటోలతో కూడిన కాగితాలు తీసుకున్నాడు. వీటిని విక్రమ్ కపూర్ రాశాడు. మొదటి లేఖలో ఈ విధంగా ఉంది: శకుంతల, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు నా డబ్బు తీసుకుని నా వ్యాపారాన్ని నాశనం చేశావు. నిన్ను ఎంతగానో నమ్మాను, కానీ నువ్వు నాకు ద్రోహం చేశావు. నీ వల్ల నా భార్య, కొడుకు నన్ను వదిలేసి వెళ్లారు. నువ్వు చేసిన పనికి ఏదో ఒక రోజు నీకు శిక్ష పడుతుంది. రెండవ లేఖలో ఈ విధంగా పేర్కొనే ముందు, రేపు ప్రొద్దున్నే నేను బ్రతకకపోతే దానికి శకుంతల తప్ప మరెవరూ బాధ్యులు కారు. ఆమె నన్ను నా కంపెనీ నుంచి గెంటేసింది. ఆమె నా సన్నిహిత మిత్రుడు అమిత్ ని కూడా నాపై రెచ్చగొట్టింది. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. సుభాష్ తల తిరుగుతున్నట్లుగా ఉంది. అతను త్వరగా పేపర్లు తిప్పడం ప్రారంభించాడు. 3వ లేఖలో విక్రమ్ కపూర్ ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టంగా పేర్కొని ఉంది. అతని గొంతు తడారిపోతూ ఉంది. అప్పుడే తనకు వెన్నులో వణుకు పుడుతూ ఉంది.
సుభాష్ నెమ్మదిగా తల తిప్పాడు. శకుంతలాదేవి గుమ్మం దగ్గర నిలబడి అతన్ని చూస్తుంది. ఆమె కళ్ళల్లో కోపం లేదు, భయం కూడా లేదు. బదులుగా ఆమె ముఖంలో అంతు చిక్కని శాంతి ఉంది. చివరిగా నువ్వు చూసేశావా అని చెప్పింది. ఆమె గొంతు ఎంతో మృదువుగా ఉంది, కాని దానిలో కూడా చల్లదనం ఉంది. అది సుభాష్ వెన్ను చలి పుట్టిస్తూ ఉంది. సుభాష్ ఈ విధంగా అన్నాడు, ఈ వివాహం కేవలం ఒక ఒప్పందం మాత్రమే కాదు, ప్రతీకారం కూడా కదా. మా నాన్న మీద ప్రతీకారం కోసం నువ్వు నన్ను ఈ పెళ్లి చేసుకున్నావు కదా అన్నాడు. ఆమె పూర్తిగా అవునని చెప్పింది. కానీ సుభాష్ కేకలు వేస్తూ మా నాన్న అటువంటి వ్యక్తి కాదు అని చెప్తున్నాడు. శకుంతలాదేవి దీర్ఘ శ్వాస తీసుకుని నెమ్మదిగా ముందుకు వచ్చి ఈ విధంగా అంది, నిజాన్ని ఎదుర్కోవడం అంత సులువు కాదు సుభాష్. మీ నాన్న నా భర్త జీవితాన్ని, నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేశాడు. కానీ ఆయన బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం మీ నాన్న. మీ నాన్న నా భర్తను మోసం చేశాడు, అన్నిటినీ లాక్కున్నాడు. అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ సుభాష్ మా నాన్న అటువంటి పనులు చేయడు అని అరుస్తూ ఉన్నాడు. అప్పుడు శకుంతలాదేవి, మీ నాన్న నిర్దోషి అని నువ్వు భావిస్తున్నావా? ఈ భవనం రహస్యాలు శకుంతలాదేవి గతం అతన్ని పూర్తిగా కుదిపివేస్తాయి. ఇది కేవలం పెళ్లి ఆట మాత్రమే కాదని, దీని వెనుక లోతైన కుట్ర, దురాశ, ప్రతీకారపు గతం ఉందని అతనికి ఇప్పుడు అర్థమయ్యింది. కానీ ఇప్పుడు అతను ఏం చేయగలడు? కాబట్టి అతను తన అత్యంత సన్నిహిత స్నేహితుడు కబీర్ సహాయాన్ని కోరాడు. డిటెక్టివ్ జర్నలిస్ట్ అయిన కబీర్ ఎన్నో పెద్ద పెద్ద మోసాలను బయటపెట్టాడు. నువ్వు చెప్పేదానికి ఆధారాలు కావాలి అని కబీర్ సీరియస్ గా అన్నాడు. అవును, అది కూడా ఒక బలమైన సాక్ష్యం. ఆ భవనం యొక్క రహస్య కథలే కాదు, శకుంతలాదేవిని కోర్టుకు తీసుకురాగల నిజమైన సాక్ష్యం కావాలి అని సుభాష్తో కబీర్ దృఢంగా అన్నాడు. సుభాష్, కబీర్ శకుంతలాదేవి వ్యాపార రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, లీగల్ డాక్యుమెంట్లను కనిపెట్టి ఆ లోని పాత పని వాళ్లతో మాట్లాడడం ప్రారంభించారు. శకుంతలాదేవి కేవలం ప్రతీకారం తీర్చుకున్న మహిళ మాత్రమే కాదని వారు త్వరలోనే తెలుసుకున్నారు. ఆమె ఒక మాఫియాకు డాన్ కూడా. ఆమె చీకటి సామ్రాజ్యం దేశంలోని అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఎన్నో బ్యాంకు లావాదేవీలు, తెలియని అనేక ఖాతాల్లో కోట్లాది రూపాయలు. భవనంలోని ఇద్దరు బాధపడేవాళ్ళు అలాగే అనుమానాస్పదంగా దృశ్యమయ్యారు అని తెలిసింది. ఆ మ్యాన్లో దాగి ఉన్న రహస్యాలను బయటకు తీయాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు. సుభాష్ మెదడులో ఒకే ఒక్క విషయం తిరుగుతూ ఉంది. రెండో అంతస్తు వరకు వెళితే తగిన సాక్ష్యాలు దొరుకుతూ ఉంటాయని. అయితే సీసీటీవీ కెమెరా ఎప్పుడూ ఆ తలుపులను పర్యవేక్షిస్తూ ఉంది. కాబట్టి దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక మిస్టరీ దాగి ఉంది. ఒకరోజు రాత్రి సుభాష్ మరియు కబీర్ ఆ గదిలోనికి ప్రవేశించారు. రాత్రి 2 గంటలు కావడంతో భవనమంతటా మౌనం అలుముకుంది. వారి యొక్క పని మొదలుపెట్టే సమయం అది. రఘునాథ్ మరియు కమల, ఇతర పని మనుషులు అప్పటికే నిద్రలో ఉన్నారని ఇద్దరు నిర్ధారించుకున్నారు. చీకటిలో చేతిలో టార్చ్ లైట్తో సుభాష్ మరియు కబీర్ మెట్లు ఎక్కి ముందుకు వెళ్లారు. సీసీటీవీ కెమెరాను తప్పించుకొని కొద్దిగా వెనుక వైపు నుంచి వెళ్లారు. 2వ అంతస్తులో ముందుకు వచ్చేసరికి వారి గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. దానిపై ఉన్న తాళాన్ని తెరవడం అసాధ్యం. కానీ కబీర్ నిపుణుడు. అతను తన ప్యాకెట్ నుండి చిన్న మెటల్ లాంటి పెన్ తీసి తాళం కప్పలో పెట్టి తిప్పాడు. ఆ తాళం నెమ్మదిగా తెరుచుకున్నది. ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకున్న వెంటనే ఒక దుర్వాసన విరజిమ్ముతుంది. లోపల ఎన్నో పాత వస్త్రాలు, పత్రాలు, ఫర్నిచర్ మాత్రమే కాదు, ఒక విగ్రహంలాగా ఉన్న ఒక పురాతన శవం కూడా కనిపించింది. పేరు వెంటనే లైట్ వేసి పరిశీలించాడు. అది ఎవరిదో గుర్తు చేసుకునేందుకు పాత ఫోటోలతో పోల్చారు. అది విక్రమ్ కపూర్ మృతదేహమే. విక్రమ్ కపూర్ అసలు చనిపోలేదు, అతనిని ప్లాన్ ప్రకారం చంపేశారు. అప్పుడు ఆ తప్పును ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అతని మృతదేహాన్ని ఇక్కడ దాచేసినట్లుగా వారికి అర్థమయ్యింది. డోర్ లోపల సీక్రెట్ స్టడీ రూమ్ ఉంది. అక్కడ పాత డాక్యుమెంట్లు, ఫోటోలు, వీడియో రికార్డింగ్లు ఉంచబడ్డాయి. శకుంతలాదేవి భర్త విక్రమ్ కపూర్ అనుమానాస్పద మృతి గురించి రాసిన పత్రికలతో
కూడా నిండిపోయింది. కానీ సుభాష్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఫైల్లో అతనికి మెహతా పేరు కనబడింది. అతని చేతిలో వణికిపోయాయి. విక్రమ్ కపూర్, అమిత్ మెహతా కలిసి లక్షలాది రూపాయల విలువైన భూమికి సంబంధించి ఒక సీక్రెట్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారని. ఆ ఫైల్లో అయితే అవినీతితో పాల్గొనడానికి అమిత్ నిరాకరించడంతో అతన్ని రహస్యమైన ప్రదేశంలో మరణించినట్లుగా ఉంచారు. అసలు నిజమేంటంటే శకుంతలాదేవి యొక్క నిజాలని తెలుసుకున్న విక్రమ్ కపూర్ ఆస్తి మొత్తాన్ని అతని స్నేహితుడు కొడుకు అయిన సుభాష్ పేరు మీద రాసినట్లుగా తెలుస్తుంది. ఆస్తి కోసమే శకుంతలాదేవి సుభాష్ ని పెళ్లి చేసుకుని అతన్ని ట్రాప్ లోకి ఇరికించింది. సుభాష్ ఉండి కాలిపోయినట్లుగా అనిపిస్తుంది. ఇది కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదు, తన తండ్రి నిర్దోషితత్వాన్ని బహిర్గతం చేయడానికి జరిగిన యుద్ధం అది. ఇప్పుడు సుభాష్ కబీర్ ఆ పని చేయగలరు. అది ఆ మిస్టరీ యొక్క అసలు నిజం. సుభాష్ నిజం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. శకుంతలాదేవి మనుషులు అక్కడికి వచ్చారు. ఆమె నవ్వుతూ, మీరు నిజానికి అన్ని కనిపెట్టారా, కానీ అది మీకు అంత మేలు కాదు అని వారికి వార్నింగ్ ఇచ్చింది. ఆమె మనుషులు వారిని బంధించి చంపేలోపి పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. కబీర్ అతని మిత్రులైన పోలీస్ స్నేహితులకు ముందు నుంచే సమాచారం ఇచ్చి వారిని చూసి ఎందుకు వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శకుంతలాదేవి అరెస్ట్ అయ్యింది. ఆమె వ్యాపార సామ్రాజ్యం కూలిపోవడం మాత్రమే కాదు, ఆమె గత పాపకర్మలన్నీ వెలుగులోనికి వచ్చాయి. శకుంతలాదేవి అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా ప్రారంభించారు. ఆమె రహస్య గదిలో దొరికిన పత్రాలను పరిశీలించగా విక్రమ్ కపూర్ మాత్రమే కాదు, అదే భవనంలో మరికొంతమంది వ్యక్తుల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. సుభాష్ ఇది కేవలం ఒక ప్రారంభం అని అర్థం చేసుకున్నాడు. ఈ భవనం గతమంతా చీకటి కథలతో నిండిపోయి ఉందేమో అని. ఇది నిజాలన్నీ బయటకు రావడంతో సుభాష్ ఆస్తి తనకు వద్దని ఆ మ్యాన్ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత సుభాష్ తన తల్లికి చికిత్స చేయించాడు. తన చెల్లెలు చదువును కొనసాగించాడు. ఇప్పుడు సుభాష్ తన జీవితాన్ని కొత్త మార్గంలో గడపడం ప్రారంభించాడు. తన చదువును పూర్తి చేసి ఒక కంపెనీలో చేరాడు. ఈ సమయంలోనే డాక్టర్ అనన్యతో పరిచయం, ప్రేమగా మారి వివాహం చేసుకున్నాడు. అనన్య ఆలోచనలు కూడా సుభాష్ ఆలోచనల్లాగే ఉండేవి. కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగాలి అన్నట్లుగా. తన కుమారుడు ఆయుష్ పుట్టగానే సుభాష్ ఒక కొత్త ప్రయాణం చేశాడు. తన నుంచి లాక్కున్న జీవితాన్ని ఇచ్చేయాలి అని తన తండ్రి అమిత్ మెహతా కూడా గతంలో శకుంతలాదేవి చేతిలో ఎలా మోసపోయాడో తెలుసుకున్నాడు. అతనికి నిజంగా తన తండ్రి ద్వారా ఒక పెద్ద గుణపాఠం కలిగింది. పెద్ద పెద్ద అవకాశాలు, గొప్ప లాభాలు ఎప్పుడూ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని తెలుసుకున్నాడు. నిజమైన విలువలు మాత్రమే మన జీవితానికి వెలుగులోనికి తీసుకురాగలవు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ అనేది అబద్ధం, మోసం ఎంతకాలమైనా నిలబడవు. నిజాయితీగా ఉన్నవారే చివరి వరకు గెలుస్తారని నిరూపిస్తుంది కదా. ప్రతి సమస్యను మనిషి బలంతో కాదు, తెలివితేటలతో పరిష్కరించాలి. అందరూ నమ్మదగిన వారు ఎప్పటికీ కాలేరు. ఒకరు మోసగాడిని గుర్తించగలిగితే ప్రమాదాన్ని కూడా మనం దాటవచ్చు. మన తల్లిదండ్రులు చేసే త్యాగాలను గుర్తించి వారి ఆశయాలను గౌరవించాలని గుర్తుపెట్టుకోండి. నమ్మక ద్రోహాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం. మరి మీరు కూడా దీనికి ఒప్పుకుంటే ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదాలు.